హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మన పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అసలు ఎక్కడెక్కడి నుంచో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి అయితే ఫ్యాన్స్ కానీ కార్యకర్తలు కానీ తరలి వస్తున్నారనమాట. దాదాపు వేల సంఖ్యలో ఇక్కడికైతే ఇప్పుడైతే ప్రజెంట్ చేరుకోవడం జరిగింది. ఇంకా కొద్ది నిమిషాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ 21 పోటీ చేసిన 21 సీట్లు ఆధిక్యంలో కొనసాగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అసలు ఫ్యాన్స్కి అయితే ఆనందానికి అవధులైతే లేదనమాట. సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అసలు మామూలుగా అయితే లేదు. ఇంట్లో అయితే అక్కడైతే మెగా నాగబాబు గారు వైఫ్ కానీ అలాగే సిస్టర్ కానీ రావడం అయితే జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఇది. సో లోపలికి వెళ్దాం, ఒకసారి చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అని. ఫ్యాన్స్ అయితే అసలు వేల సంఖ్యలో అయితే వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ నుండి, నెల్లూరు నుండి, అలాగే హైదరాబాద్ నుండి చాలామంది వస్తున్నారు. సో ఇదైతే మన పవన్ కళ్యాణ్ గారి ఇంటి లోపలైతే సిచ్యువేషన్ ఇది. చూస్తున్నారు కదా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. లోపల ఎల్ఈడీలు పెట్టుకొని అందరూ అయితే చూడడం అయితే జరుగుతుంది అనమాట. ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఆధిక్యానికి. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అయితే 70,000 ఓట్ల మెజార్టీతో అయితే ఉన్నారనమాట. ఇంకా 7 రౌండ్లు అయితే ఉన్నాయంటున్నారు అందరూ. సో ఇదనమాట పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. సో మన పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. సో చూడండి జనాభా అయితే వేరే లెవెల్లో ఉంది ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే. అందరూ అరుపులతో మోగిస్తున్నారు అనమాట. ఆనందానికి అవసరం అయితే లేదు. ఇంకా నాగబాబు గారు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. సో చూడండి వీళ్ళందరూ మార్నింగ్ నుంచి వచ్చేసారనమాట. ఇంకా ఈవినింగ్ లోపల 1 లక్షల సంఖ్యలో ఇక్కడ రావచ్చు అనేది అంచనా అయితే ఉందన్నమాట. ఎలాగైతే చేస్తున్నారు ప్రతి ఒక్కరైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రిజల్ట్స్ అని చెప్తున్నారు. ఏదో గెలుస్తామనుకున్నా కానీ ఇలాగే గెలుస్తామని ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ వస్తున్నారు వైజాగ్ నుంచి వేల సంఖ్యలో. సో ఇది ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.